ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితునికి నేను వాల్యూ ఇవ్వను, రెస్పెక్ట్ ఇవ్వను, బయట చూపించను. నాతో కలిసి ఉంటాడు అతను, ఉండడు కదా, ఉండడు. ఇద్దరి మధ్యలో ర్యాపో బాగుంటుందా? ఉండదు. ఇప్పుడు నేచర్, ప్రకృతి పరంగా ఇట్ నాట్ ఓన్లీ డబ్బులు, ఏ విషయంలో అయినా మనం ఏంటంటే గ్రాటిట్యూడ్గా హెల్తీ బాండీస్ ఉండాలి. డబ్బులు అంటే అంత ఇంపార్టెంట్ కాదన్నప్పుడు నువ్వు డబ్బులు సంపాదించే మీద దృష్టి మానేసి ఫ్రీగా అయిపోతావు, అంటే గివ్ అప్ అయిపోతాం మనం. అది మన ఏమంటావు, మన ఇన్ఎబిలిటీ అంటామా లేకుంటే ఇగ్నోరెన్స్ అంటామా, రకరకాలుగా బ్రీడ్ అవుతుంది. వీ నెవర్ ఫోకస్ ఆన్ మనీ. సో డబ్బులు మనకు అవసరమే. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులు లేనప్పుడు డిప్రైవ్ అవుతారు, అండ్ ఆ డబ్బుల్లో అవసరం తీరినాక మళ్ళీ దాన్ని పట్టించుకోరు, మళ్ళీ వాళ్ళు పూర్తి సామర్థ్యాలు పెట్టారు, హెల్తీ ఉండదు అన్నమాట. డబ్బుల పైన ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ అనే ఒక గ్రాటిట్యూడ్ ఉండాలండి. అప్పుడే డబ్బు మీద రెస్పెక్ట్ ఉన్నప్పుడు డబ్బు సంపాదించడానికి దృష్టికోణం మారుతుంది. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీద దృష్టి పెడతారు. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవడమో, ప్రిజర్వ్ చేయడమో, మొత్తం పొదుపు చేయమనట్లేదు, 10%, 20% వాట్ ఎవర్ వాళ్ళకు ఉన్నట్టు. చాలా ఇన్కమ్ లెవెల్ పెరిగిన కొద్దికి సేవింగ్ ప్రపోర్షన్ పెరుగుతుంది, ఇన్కమ్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు సేవింగ్ ప్రపోర్షన్ తక్కువ ఉంటుంది. హెల్తీ టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే సార్, ఇది బాగుంది. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి, ఇద్దరితో కలిసి ఉండాలి అని ఒకరికొకరు అనుకునే వాళ్ళకి, భార్యాభర్త ట్రాన్స్పరెన్సీ ఉన్న వాళ్ళకి. కానీ ఇప్పుడు మీరు కూడా అవేర్గానే ఉన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే చీటింగ్ ఆన్ ద పార్ట్నర్ అనేది ఒక మంచినీళ్ళు తాగినంత ఈజీ అయిపోయింది దురదృష్టవశాత్తు. దబుక్కున ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో చేసిన తర్వాత తెలుసుకొని బాగుపడి ప్రేమగా ఆప్యాయతగా కలిసి ఉన్న కపుల్స్ ఒకెత్తైతే చీటింగ్ అనేది చాలా కామన్ అయిపోయి, అంటే నాకు ఇంట్లో ప్రేమ దొరకట్లేదు, నేను బయట వెతుక్కుంటున్నా, ఇక్కడ బాగాలేదు అక్కడ బాగుంది, పోనీ నేను ఇక్కడ రిలేషన్షిప్ వదిలేను ఎందుకంటే డివోర్స్ ఎన్నేళ్ళు పడుతుందో, దాని బదులు లేపేస్తే ఒక నెలలో అయిపోతుంది అని వీళ్ళ తెలివితేటలు, ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంతా పక్కన వాడిని ఎలా వదిలించుకోవాలో ఆలోచిస్తున్నారు. సో దానికి ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు బాగుంటారా లేదా అది పక్కన పెడితే ఇక్కడ ఒక ప్రాణాన్నే తీసేస్తున్నాం మనం. అంటే ఇట్స్ లైక్ ఒక చీమనో దోమనో చంపినట్టు, మనకు కుడుతుందని దోమని ఎలా కుడతాం, కొట్టి చంపేస్తాం కదా, అలా మన పార్ట్నర్ని కూడా చంపేస్తున్నారు. ఇది క్షణికావేశం అనుకోవాలా, మరి ప్లాన్డ్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇది నేర ప్రవృత్తి అనుకోవాలా? ఎందుకు ఒక మనిషి మీద పెళ్లి మీద గౌరవం లేదు? ఎందుకంటే పక్కన కూడా నువ్వు మనిషితోటే ఉంటున్నావు, వీడితో ఒక 10 సమస్యలు ఉంటే అక్కడ ఇంకో 15 సమస్యలు ఉండొచ్చు. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు? ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయండి. చాలా దురదృష్టం, అన్ఫార్చునేట్లీ ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఈ రోజు నిన్న ప్రతిరోజు ఉందండి. నిన్న చూసాం, ఒక నడి రోడ్డున భార్యను వెంటాడి వేటాడి చంపారు. అంతకుముందు చూడండి, విషం పెట్టి చంపడం, భర్త భార్య లావుగా ఉందని పాలకోవాల విషం పెట్టి చంపారు. రకరకాలుగా అండి. ప్రతిరోజు ఈ మధ్య అంటే సోషల్ మీడియాలో అవేర్నెస్ కూడా పెరుగుతుంది. ఇంకా కొంతమందికి ఇంకా ఐడియాలు రావడం ఇంకా ఎక్కువ అయిపోతుంది. అది ఒక వ్యాలిడేషన్ వెరీ అన్ఫార్చునేట్లీ. ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. 50% సైకాలజీ ప్రకారం కొంతమంది ఏంటంటే పెళ్ళికి ముందు నుంచే వాళ్ళ సైకలాజికల్ స్టేట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవట్లేదు. మీరు చూడండి కొన్ని రీసెంట్ కేసెస్, మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవట్లేదు. వాళ్ళకి అప్పటికే వేరే రిలేషన్షిప్లు ఉంటారు, లేదా పెళ్ళి అంటేనే ఇష్టం ఉండదు, వాళ్ళు సెల్ఫ్ సెంట్రిక్ ఉంటారు. ఈ 2 కారణాలు ఉండొచ్చు. వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేసినప్పుడు పెళ్లి తర్వాత ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్, డిస్టెన్స్ చాలా పెరుగుతున్నాయి. సైకలాజీ ఇమోషనల్గా వాళ్ళకి ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ పెరిగి ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యి అప్పుడు ఏంటంటే అన్నీ మర్చిపోతారు. మోరల్స్, వాల్యూస్, లాజిక్స్, చట్టము, న్యాయము, ధర్మం అన్నీ మర్చిపోతారండి. వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోరము ఎలాంటి దారుణానికైనా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అన్ఫార్చునేట్లీ అది ఇమోషనల్ రెగ్యులేషన్ లేకపోవడం, క్షణికావేశం అనుకోవచ్చు. అది వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్ డ్రైవింగ్. బట్ సైకలాజికల్గా వాళ్ళు చంపి అలాంటి నేరం చేసినాక కూడా వాళ్ళకి రియలైజేషన్ రావట్లేదు. చాలా దురదృష్టం. అయితే ఏంటి జస్టిఫై అండి, వాళ్ళకి రీజన్ చెప్తున్నారు, ఈ కారణం వల్ల చేశానని ధైర్యంగా ఫాస్ట్గా చెప్తున్నారు. పడితే శిక్ష పడుతుందేమో, వాట్ ఎవర్, అంతే, అంతవరకు వస్తున్నారు. చాలా ఏంటంటే గుండెను రాయలా చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడము, లేదా పెళ్లికి ముందు ఆల్రెడీ వేరే సంబంధం రిలేషన్షిప్ ఉంటుంది, అది కూడా పేరెంట్స్ ప్రెషరో, సొసైటల్ ప్రెషరో, లేకుంటే మెటీరియల్ నీడ్స్ కోరము. కొంతమంది పేరెంట్ ప్రెషర్ కూడా లేదు, వాళ్ళే కావాలని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని కావాల్సిన ఆస్తులో లేకుంటే ఏదైనా సిచ్యువేషన్లో ఒక మెటీరియల్ నీడ్స్ గ్రీడ్తో కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదొక వంత అయితే
మిగతా వద్దండి, పాజిటివ్ సైడ్ వద్దాం. ఇద్దరు ఇష్టంగా పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు మంచి వ్యక్తులు, ఎలాంటి నిస్వార్థం అలాంటి ఏం లేదు, మంచి వ్యక్తులే. కానీ పెళ్లి తర్వాత కొన్ని విభేదాలు వస్తున్నాయి వాళ్ళ మధ్యలో. ఆ విభేదాలు అంటే పెళ్ళికి ముందున్న వర్షన్, పెళ్లి తర్వాత వర్షన్ మారిపోయాక వాళ్ళిద్దరి మధ్యలో మొదట చిన్న చిన్న స్పార్క్స్ తోటే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక నిపురవ, చిన్న నిపురవ, ఒక అంటాం కదా చిన్న స్పార్క్, ఫ్లేమ్ స్పార్క్ అనేది కింద పడితే ఒక అడవిలో ఒక నిపురవ చిన్న స్పార్క్ పడింది అనుకోండి, దానికి ఎంత పవర్ ఉంటుంది అంటే మొత్తం అడవిని మొత్తమే భస్మం చేసే శక్తి ఉంటుంది. సో ఇమోషన్స్ కూడా అంతటి పవర్ ఉంటుందండి. ఇమోషనల్ ట్రిగ్గర్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని సెన్సిటివ్ ఇమోషనల్ ట్రిగ్గర్స్ ఒక నిప్పురవ లాంటివి. స్టార్టింగ్లోంచి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని అంత అండర్స్టాండింగ్ ఉండి పెళ్లి చేసుకున్నా కానీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ అయినా, హెల్తీ బౌండరీస్ లేకపోయినా, ఇద్దరి మధ్యలో అలైన్మెంట్ లేకున్నా వాళ్ళు అట్రాక్షన్తో పెళ్లి చేసుకుంటారు. కెమిస్ట్రీ, అట్రాక్షన్, న్యూరోకెమిస్ట్రీ పెళ్లి చేసుకుంటారు. అలైన్మెంట్ గ్యాప్ వచ్చినప్పుడు, కంపాటబిలిటీ గ్యాప్ వచ్చినప్పుడు, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైనప్పుడు, అది ఇన్లాసే కావచ్చు, లేకుంటే ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్సే కావచ్చు, హస్బెండ్కి లైక్ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే, ఇలాంటివి వచ్చినప్పుడు ఏమైతే వాళ్ళ మధ్యలో ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యి ఆ ఇమోషనల్ ట్రిగ్గర్స్ గొడవలు అవుతుంటాయి. స్టార్టింగ్లోనే ఆదిలోనే ఆ స్పార్క్ని గ్రహించాలి, అక్కడే మనం కంటైన్ చేయాలి. లేదంటే అది మొత్తము బంధానే కాదండి, లాస్ట్ చివరికి వారి ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు. చాలా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సార్, మీలాంటి ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్స్ న్యూక్లియర్గా అంటే నరాలు అంటే బ్రెయిన్ వైరింగ్లోనే ప్రాబ్లం, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక జనరేషనే భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి ముందు పెళ్ళి పక్కన పెట్టండి, ఇండివిజువల్గా నేనేంటి, నాలో ఉన్న ట్రిగర్స్ ఏంటి, కోపం వస్తే నేను ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తా, నాకేం కావాలి ఏమొద్దని ముందు నాకు తెలియాలి. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మనకు కావాల్సింది రైట్ లైఫ్ పార్ట్నర్ దొరకడం కాదండి, నేను ఒక రైట్ లైఫ్ పార్ట్నర్ ఎదగాలి ఫస్ట్. నేను అసలు ఒక మదర్ కాగలనా, ఎగ్జాక్ట్లీ నాకు అంత ఓపిక ఉందా, నేను ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండగలనా, పక్కన వాడిని హ్యాండిల్ చేసేంతటి స్పేస్ నాలో ఉందా, మీరు చెప్పినట్టు అలా నాలో లేకపోతే పెళ్లి చేసుకోకపోవడమే బెటర్. ఇక్కడ ఏమైందంటే కండిషనింగ్ ఎలా ఉందంటే, మన సమాజంలో కండిషనింగ్ ఎలా ఉందంటే, అబ్బాయి పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి ఒక మంచి అబ్బాయిని కావాలి, అబ్బాయి లుక్స్ బాగుండాలి, అండ్ ఏంది మంచి ప్రొఫైల్ ఉండాలి, శాలరీ ప్యాకేజ్ బాగుండాలి, బాగా బ్యాక్గ్రౌండ్ ఆస్తులు ఉండాలి, ఓవరాల్గా అన్ని స్టేటస్లు అన్నీ చూస్తుంటుంది. తర్వాత మంచి లక్షణాలు ఉండాలని చూసుకుంటారు, తప్పు లేదు, ఇవన్నీ వండర్ఫుల్ ఉండాల్సిందే. అబ్బాయి కూడా అలాగే చూస్తాడు, అమ్మాయిలు ఇవన్నీ ఉండాలని చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ 1, 2, 3, 4, 10 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే నా అంచనాలు, నేనైతే భావోద్వేగ అంచనాలు, ఇమోషనల్ ఎక్స్పెక్టేషన్, మెటీరియల్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అవి నాలో కూడా ఉన్నావా, ఎంతవరకు ఉన్నాయి, నేను తిరిగి ఇవ్వగలనా, నేను ఆశించింది నేను తిరిగి ఇవ్వగలనా, నేను ఇప్పుడు ప్రేమను పొందుతున్నాను, నిస్వార్థ ప్రేమను నాకు కావాలి, నేను కూడా నిస్వార్థ ప్రేమను ఇస్తున్నాను, నాకొక రూలు మీకొక రూలు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. పెళ్ళైనాక ఇప్పుడు మామూలుగా చాలా వరకు అత్తాకోడన్లు కావచ్చు, లేకుంటే ఇన్లాస్ ప్రాబ్లం వస్తుంది. వచ్చేసరికి పెళ్ళైన కొన్ని రోజులకే అంటే మాట్లాడుకుంటూ పోతుంటే అత్తాకోడల మధ్యలో చాలా సైకాలజీ రీజన్స్ ఉన్నాయి. ఇద్దరు మంచోళ్ళే, ఇద్దరు చాలా చెప్పాలంటే యాజ్ అ స్టాండ్ అలోన్ ఒక ఆదర్శమైనంత మంచి ఐడియల్ అత్తయ్య ఉంటుంది, ఐడియల్ కోడలు ఉంటుంది, ఇద్దరు స్టాండ్ అలోన్. మరి ఇద్దరు కలిపి చూస్తే మాత్రం ఇద్దరు బద్ధశత్రువులు. దట్స్ సైకలాజికల్ రీజన్స్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఏమవుతుందంటే భర్త అత్తయ్య మాట చెప్పింది విన్నాదనుకో, ఇది మమ్మ బాయ్ అని ఒక ట్యాగ్ ఇచ్చేస్తుంది భర్తకి. అమ్మ కొంగు చాటున్న భర్తని మమ్మ బాయ్ అని ట్యాగ్ చేస్తుంది. ఇదొక వైపు అయితే తన అబ్బాయిని, తనకు 5 సంవత్సరాల బాబు ఉన్నా 10 సంవత్సరాల బాబు ఉన్నా తన కొడుకు మాత్రం తన కొంగు చాట్లు ఉండాలి. తనకు మమ్మబాయ్ అవ్వాలి తన కొడుకు, మళ్ళీ భర్త మాత్రం మమ్మబాయ్ అవ్వకూడదు. సో ఇక్కడ ఏంటంటే తనకొక రూలు, నాకొక రూలు. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ తప్పు లేదు. కనీ పెంచి పోషించి 4 మాసాలు పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఆ ఎక్స్పీరియన్స్ అవుతారు. రేపు పొద్దున మీ అబ్బాయికి పెళ్ళైనాక మీ కోడలు వచ్చాక మీరు అదే సైకిల్, అదే లూప్లో మీరు కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే చిన్న అవేర్నెస్, చిన్న రియలైజేషన్. ఇక్కడ అత్తయ్య చెప్పింది వింటున్నాడు, ఓకే, అత్తయ్య చెప్పిన దాంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, చెప్పే విధానం. ఇప్పుడు అత్తయ్యలకు ఎవరు కూడా, కొంతమంది టాక్సిక్ ఉంటారండి, ఎక్సెప్షన్స్ ఉంటాయి కాదనట్లేదు. కొంతమంది ఇప్పుడు ఏంటంటే అత్తయ్యలు కూడా నార్సిస్ట్ అత్తయ్యలు ఉండొచ్చు, టాక్సిక్ ఉంటుండొచ్చు. బట్ అది 10%, 15% ఉండొచ్చు. బట్ 90% అందరు అలాగా మంచిగా ఉంటారు. వాళ్ళ వెల్విషర్సే, శ్రేయోభిలాషలే. వాళ్ళు చెప్పిన దాంట్లో పాజిటివ్స్ ఉంటే తీసుకోవాలి, నెగిటివ్స్ ఉంటే అత్తయ్యనే కదా, పెద్దవాళ్ళే కానీ వదిలేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, అల్లుడికి వాళ్ళ అత్తయ్య ఏదైనా నచ్చదు, వాళ్ళ అమ్మ ఏదైనా అంటే నచ్చుతుంది, పర్లేదు. ఒకవేళ అమ్మ రాంగ్ అయినా, లాజికల్గా రాంగ్ అయినా, ఇమోషనల్గా హర్ట్ చేసినా పర్లేదు. ఒక టాలరెన్స్ లిమిట్, యాక్సెప్టబిలిటీ అబ్బాయికి ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గర. అలాగే
కోడలు కూడా వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న టాలరెన్స్ అడాప్టబిలిటీ వాళ్ళ అత్త దగ్గర ఉండదు. సో ఇక్కడ వాళ్ళకొక రూల్, వీళ్ళకొక రూల్. ఇది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రీజన్స్ అండి. ఇక్కడ ఏంటంటే ఫెయిర్నెస్ అనేది నీకు ఒక రూల్ నాకు ఒక రూల్ అని ఆలోచించకుండా అందరికీ ఒకటే రూల్ అని పెట్టిన రోజున ఫెయిర్నెస్ ఉన్నప్పుడు అన్ని సార్ట్ అవుట్ అవుతాయండి. లేకుంటే ఏమవుతుందంటే ఎంత మంచి ప్రేమ ఉన్నా వాళ్ళ ఇద్దరి మధ్య కొండంత ప్రేమ ఉన్నా అది కరిగిపోయి ఘోరంత అయిపోతుంది. చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ట్రిగ్గర్ అయి విస్ఫోటం అవుతుంది. సరే సార్, ఇప్పుడు మన డిస్కషన్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని అయితే అర్థమైంది, కానీ ఇది అర్థం చేసుకుని అవగతం చేసుకునే వాళ్ళ సంఖ్య తెలియదు. ఇన్ షార్ట్ చెప్పండి, పెళ్ళి అనే వ్యవస్థ నెక్స్ట్ 10 years లో ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా పెళ్ళైన వ్యవస్థ నెక్స్ట్ 10 years కాదు, 100 సంవత్సరాలు కూడా ఉంటుందండి. ఉంటుందా? 1000 సంవత్సరాల నుంచి ఉంటుంది. చాలా మంది కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పెళ్లి వ్యవస్థలో ఉన్న కొన్ని ఉంటాయి కదా, కట్టుబాట్లు, వాల్యూస్, బిలీఫ్స్ అవన్నీ ఎవాల్వ్ అవుతున్నాయి. పరిణతి అంటే కొంచెం ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడున్న పెళ్లిలో ఉన్న కొన్ని లోటుపాట్లు అవి ఎవాల్వ్ అయ్యి కొంచెం డిస్ట్రప్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం స్టిల్ మనం అన్నం తింటున్నాం. ఒకప్పుడున్న కంఫర్ట్స్ వేరు, ఇప్పుడు కంఫర్ట్స్ వేరు ఉంటుంది. ఇంకొక రీజన్ ఎందుకు చెప్తున్నానంటండి, ఎప్పుడైనా పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ కంట్రీస్ మనకంటే టెక్నాలజీలో, లైఫ్ స్టైల్లో ఒక 20-30 సంవత్సరాలు ముందు ఉంటారు. రిలేషన్షిప్లో కూడా అడ్వాన్స్గా అయిపోయి ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళు ఎప్పటి నుంచో ఉంది. లైక్ లివింగ్ రిలేషన్షిప్స్ కావచ్చు, మల్టిపుల్ డివోర్సెస్ కావచ్చు. ఇప్పుడు చూడండి, అక్కడ పాశ్చాత్య దేశాలలో ఇప్పుడు అమెరికానే తీసుకొని అడ్వాన్స్ కంట్రీలో 67% వరకు ఉందండి డివోర్స్ రేట్. 67. మన ఇండియాలో, భారతదేశంలో లెస్ దెన్ 2%, 1.5 ఆ రేంజ్లో ఉంది. రౌండ్ ఆఫ్ చేసిన 2% అఫీషియల్గా. అక్కడ అఫీషియల్గా 67%. ఒక్కొక్కరు తక్కువ 2%. నథింగ్. మన డివోర్సెస్ నథింగ్. ఇక్కడ అంత డివోర్సెస్ రేట్ ఉన్నా కానీ ఒక్కొక్కరు 2 నుంచి 3 మ్యారేజెస్ వాళ్ళు యావరేజ్గా ఉంది అక్కడ. అయినా కానీ దే ఆర్ నాట్ లివింగ్ సింగిల్. లివింగ్ రిలేషన్షిప్తో సర్దుకోవట్లేరు. వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి వచ్చినా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక బిగ్గెస్ట్ షీల్డ్ అండి, ప్రొటెక్టివ్ మెకానిజం. ఇన్స్టింక్ట్స్ అండి, ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్స్లో నేను ఒక 5 ఇన్స్టింక్ట్స్ క్విక్గా చెప్తాను షార్ట్గా. ఒకటి ఏంటంటే మేటింగ్ ఇన్స్టింక్ట్ అండి. మేటింగ్ అంటే బయాలజికల్గా మేటింగ్ ఇన్స్టింక్ట్. ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ అవ్వడం, మేట్ అనేది ఒక ప్రతి జీవికి ఉంటుంది, మనిషికి కూడా ఉంటుంది ఆ మేటింగ్ ఇన్స్టింక్ట్ అనేది. అది కాస్త పెళ్లి కాకుండా బయట కూడా తీర్చుకోవచ్చు ఆ ఇన్స్టింక్ట్, కానీ అది సస్టైన్ అవ్వదు. దట్స్ వన్ రీజన్. ఒకవేళ సస్టైన్ అయినా కానీ మిగతా 4 ఇన్స్టింక్ట్స్లో ఏ ఒక్క ఇన్స్టింక్ట్ తక్కువ ఉన్నా వాళ్ళు పెళ్ళికి వెళ్ళిపోతారు. ఏదో ఒక స్టేజ్లో మళ్ళీ పెళ్ళికి వెళ్ళాల్సింది. ఆ రియలైజేషన్ ఒక స్టేజ్లో వచ్చేస్తుంది. రెండోది వచ్చేసి సేఫ్టీ ఇన్స్టింక్ట్, ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్. 24/7 మన అమ్మ నాన్న ఎవరు ఉండరు, లైఫ్ పార్ట్నర్సే ఉంటారు. సో బయాలజికల్గా ఫిజికల్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ అనేది ఇన్స్టింక్ట్ అనేది పెళ్లిలో ఉంటుంది. ఒక సేఫ్టీ అనేది ఉంటుంది. మూడోది వచ్చేసింది ఎవల్యూషనరీ లెగసీ ఇన్స్టింక్ట్. అంటే నా తర్వాత నెక్స్ట్ తరం నాకు పిల్లలు కావాలనేది ఒకటి మన డిఎన్ఏలోనే ఉంటుందండి. నాకు ఒక కొడుకు కూతురు సంతానం కావాలని ఇన్స్టింక్ట్ అనేది బాగా డీప్ డైవ్గా. ఇప్పుడు మీరు చూడండి, ఎంత పెద్ద విలన్ అయినా, ఎంత పెద్ద నార్సిస్ట్ అయినా తన సంతానం విషయానికి వచ్చేసరికి సాఫ్ట్ అవుతాడు. అవును, తన ప్రాణాలు త్యాగం చేస్తాడు, తనకున్న ఆస్తులు దారం చేస్తాడు, సరెండర్ అయిపోతాడు. పెద్ద పెద్ద విలన్ సినిమాలు చూస్తాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎవల్యూషనరీ ఇన్స్టింక్ట్. లెగసీని కాపాడుకోవడానికి ఆ ఇన్స్టింక్ట్. మూడో ఇన్స్టింక్ట్. నాలుగోది వచ్చేసి ఇమోషనల్ ఇన్స్టింక్ట్ అండి. అంటే భావోద్వేగ లోటుని నింపే ఇన్స్టింక్ట్. ఈ ఇమోషనల్ ఇన్స్టింక్ట్ అనేది లైఫ్ పార్ట్నర్స్ల మధ్యలో దొరికే ఇన్స్టింక్ట్. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ బయట దొరకదు, అది మన డిఎన్ఏలోనే ఉంటుంది. సో ఇన్స్టింక్ట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ వై మ్యారేజెస్ గోస్. అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ ఇన్స్టింక్ట్ అండి. సాంఘికంగా అంటే మన సాంఘికం. ఒక వ్యక్తి లోన్గా ఉండలేడండి. మ్యారేజ్ చేసుకుంటేనే సొసైటీలో తనకు ఒక తెలియని గుర్తింపు, ఒక సేఫ్టీ, ఒక షీల్డ్. ఇప్పుడు లీగల్గానే కాదు, ఇప్పుడు లీగల్గా కూడా పెళ్ళైన వాళ్ళకి చాలా అర్హతలు ఉంటాయి. టెంపుల్కి వెళ్ళగానే దంపతులకే ఉంటుంది. ఎగ్జాంపుల్ సోషల్ ఐసోలేషన్ అవుతారు. సో రకరకాలుగా సోషల్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్, సోషల్ రికగ్నిషన్, రివార్డ్స్ అన్నీ కూడా సొసైటీలో పెళ్ళైన వాళ్ళకి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఒక సేఫ్టీ అనేది ఉంటుంది. ఈవెన్ ఆది మానవుడు కూడా అండి ఒకడు బ్రతకలేడు. సోషల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఒక మ్యారేజ్ సిస్టమ్ వచ్చింది. ఈ మ్యారేజ్ సిస్టమ్ అండ్ సోషల్ క్యాపిటల్కి విడదీయరాని బంధం ఉంది. నువ్వు మ్యారిటల్ లైఫ్లో ఉంటేనే సోషల్ లివరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, సోషల్ క్యాపిటల్. ఈ అన్ని ఇన్స్టింక్ట్స్, 5 ఇన్స్టింక్ట్స్ వన్ రీజన్ అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న 5 ఏ ఒక్క లోటు వాళ్ళు రియలైజ్ అని. ఇప్పుడు నాకు పెళ్ళి వద్దనుకున్నా 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. కొంచెం లేట్ అవుతుంది అంతే. 20లో వద్దన్న అమ్మాయిలు కూడా 30లో ఎలాగో అలా కానిచ్చేయాలని 40 అయినా చేసుకుంటారు, 45 కన్నా చేసుకుంటారు. ఓ ఇన్స్టింక్ట్స్ అనేది ఒక్క ఇన్స్టింక్ట్ చాలా అండి పెళ్లి చేసుకోవడం. అందుకే ఇది మ్యారేజ్ వ్యవస్థ అనేది సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్ అలాగే ఉంటుంది. బట్ ఎవాల్వ్ అవుతుంది, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయండి. వండర్ఫుల్ సార్.